హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైబ్రెంట్. నేను లావణ్య ఔటుకూరి. శేఖర్ భాషా ఎలిమినేషన్తో ఒక్కసారిగా బిగ్ బాస్ హౌస్ గురించి చర్చ స్టార్ట్ అయింది. అసలు బిగ్ బాస్ మొదలైందో లేదో కూడా తెలియని వాళ్ళు కూడా ఆ పెద్ద జుట్టు ఉన్న అతన్ని ఎలిమినేట్ చేశారట కదా అని అడుగుతున్నారు. అలా అడగాలనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా? బిగ్ బాస్ షో ప్రారంభమైన 3 వారాలు అవుతున్నా కూడా ఎవరు పట్టించుకోకపోవడంతోనే ఇలాంటి షాకింగ్ ఎలిమినేషన్ చేపట్టి ఉంటారా అంటే ఇది కూడా స్క్రిప్ట్లో భాగంలాగే కనిపిస్తోంది. ఇక శేఖర్ భాషా అయితే బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు కూడా అతని గురించి ఇంత ఎక్కువగా మాట్లాడుకోలేదు ఎవరు. ఎప్పుడైతే అతన్ని అకారణంగా అన్యాయంగా హౌస్లో నుంచి బయటకు పంపించేశారో ఇలా బిగ్ బాస్ హౌస్ గురించి బండబుతులు తిడుతూ శేఖర్ భాషా అన్ఫేర్ ఎలిమినేషన్ అని ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. అయితే శేఖర్ భాషా ఎలిమినేషన్ ప్రేక్షకుల ఓటింగ్ ని బట్టి కాకుండా బిగ్ బాస్ స్క్రిప్ట్ ప్రకారమే ఎలిమినేట్ చేయడంతో అతను మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టే ఛాన్సెస్ కనిపిస్తున్నాయని తెలుస్తోంది. ఇక శేఖర్ భాషాని అన్యాయంగా బయటకు పంపారని ఆడియన్స్ భావిస్తున్నారు. అతను మాత్రం ఇష్టపూర్వకంగానే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసినట్టుగా చెప్పుకొస్తున్నారు. తన భార్య డెలివరీ కావడం ఒక కారణమైతే ఇక బిగ్ బాస్ హౌస్ లో అతను ఒక్కడే వెజిటేరియన్ కావడంతో ఫుడ్ కి ఇబ్బంది పడుతున్నాడని, ఇక ఈ హౌస్ లో ఉండలేకపోతున్నారని బిగ్ బాస్ ని రిక్వెస్ట్ చేయడంతో 3వ వారంలో బిగ్ బాస్ కరుణించి అతన్ని బయటికి పంపేశారు. అయితే ఎలిమినేషన్ తర్వాత శేఖర్ భాషా ఫుల్ బిజీ అయిపోయారు. ఓవైపు భార్య డెలివరీ, మరోవైపున వరుస ఇంటర్వ్యూలతో అసలు ఫోన్ కాల్స్ కూడా మాట్లాడలేకపోతున్నాడు శేఖర్ భాషా. ఇక ఈ నేపథ్యంలోనే చాలా మంది అతనికి సపోర్ట్ చేసిన వాళ్ళు, మిత్రులు కూడా శేఖర్ భాషా కాల్స్ చేస్తుంటే అసలు అతను స్పందించడం లేదు. దీంతో అతనికి బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళొచ్చాక కాస్త పొగరు ఎక్కువైందని కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఈ తరుణంలో తాను ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఉన్నానో వివరిస్తూ ఓ వీడియో రిలీజ్ చేశాడు శేఖర్ భాషా. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇది నా సిచ్యువేషన్. కనీసం హెయిర్ కట్, ట్రిమ్మింగ్ చేయించుకునే టైం కూడా లేకుండా ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్నాను. మీ అందరికీ తెలుసు నా భార్యకి డెలివరీ అయింది, అంతేకాదు ఇంకా హాస్పిటల్లోనే ఉంది. ఇలా చాలా మంది కూడా మీడియా ఫ్రెండ్స్ నాకు ఫోన్లు చేస్తున్నారు ఇంటర్వ్యూల కోసం అండ్ విష్ చేయడానికి కూడా కాల్స్ చేస్తున్నారు. నేను చాలా వరకు కాల్స్ లిఫ్ట్ చేయలేకపోతున్నాను. నా ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయినంత మాత్రాన వీడికి బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి వచ్చాక పొగరు పెరిగిపోయిందని అనుకోవద్దు. ఒక 2 రోజులు నాకు అన్ని సెట్ అయ్యాక అందరికీ అందుబాటులో ఉంటానని శేఖర్ భాషా చెప్పాడు. అయితే నేను బిజీగా ఉన్నా కూడా వీలైనన్ని కాల్స్ లిఫ్ట్ చేస్తున్నాను, బట్ కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల కాస్త కష్టమవుతుందని చెప్పాడు. ఈ గడ్డం జుట్టుతో ఇలాగే బయటికి వెళ్తే జనం పారిపోయే ప్రమాదం ఉంది కూడా అని కాస్త నీట్గా రెడీ అయ్యి జనజీవన శ్రవంతిలో కలుస్తాను అంటూ శేఖర్ భాషా చెప్పుకొచ్చారు. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఇది నా పరిస్థితి. కాస్త హెయిర్ కట్, కాస్త ట్రిమ్మింగ్ చేసుకునే టైం కూడా లేకుండా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాను. యు నో వై? మా మిస్సెస్ డెలివర్డ్ ఎ బేబీ, షీ స్టిల్ ఇన్ హాస్పిటల్, సో దే నీడెడ్ మై హెల్ప్. చాలామంది ఫోన్లు చేస్తున్నారు ఇంటర్వ్యూస్ కోసం అండ్ జస్ట్ విష్ చేయడానికి. సో నేను ఎత్తకపోయినంత మాత్రాన వీడికి బిగ్ బాస్కి వెళ్ళి ఓల్డ్ పొగరు పెరిగిపోయింది ఇట్లాంటివి అనుకోకండి. ఒక్క 2 రోజులు నాకు అన్నీ సెట్ అయ్యాక ఐ విల్ గెట్ ఇన్ టచ్ విత్ ఎవ్రీబడి. సో అంటిల్ దెన్ ప్లీజ్ బేర్ విత్ మీ. నేను అప్పటికీ వీలైన కాల్స్ చెప్తున్నాను, బట్ నాకు ప్రస్తుతం ఉన్న ఈ షెడ్యూల్లో కాస్త కష్టం అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాగే వెళ్తే ఇంకా జనాలు పారిపోయే అవకాశం ఉంది. కాస్త నీట్గా సంస్కారం చేసుకొని కాస్త కటింగ్, షేవింగ్ అన్నీ చేసుకొని జనజీవన శ్రవంతిలో కలుస్తా. Until then, thank you so much. Love you. For more updates, please subscribe to Vibrant.